ఈ రోజుల్లో విద్యార్థుల్లో ఒత్తిడి పెరిగిపోతుందండి. పరీక్షల వల్ల అయితేనేమి, మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలనేటువంటి తపన అయితేనేమి, ఉద్యోగాలు సాధించాలనేటటువంటి వల్లనైతేనేమి, మంచి ర్యాంకు తెచ్చుకోవాలన్నటువంటి ఉద్దేశంలో అయినా రకరకాల కారణాల వల్ల వాళ్ళు ఒత్తిడి బాగా పెరిగిపోతుంది. ఈ స్ట్రెస్ రకరకాలైనటువంటి అనర్థాలకు దారితీస్తోంది. అసలు స్ట్రెస్ ఎందుకు కలుగుతుంది స్టూడెంట్స్కి? స్ట్రెస్ వల్ల వచ్చేటటువంటి నష్టాలు ఏంటివి? అసలు స్ట్రెస్ మంచిదా కాదా? ఎందుకు స్ట్రెస్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి? ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? వీటన్నింటినీ మనము ఈ కార్యక్రమంలో భాగంగా చర్చించుకుంటున్నాం. సో దాంట్లో ఫస్ట్ వన్ స్ట్రెస్ చూడండి. సో పిల్లలు స్ట్రెస్ వల్ల ఇట్లా తల పట్టుకుంటున్నారు, హెడేక్ వస్తుంది, మొహాన్ని దాచుకుంటున్నారు, బాబోయ్ నాకు అంటే వాళ్ళు ఒత్తిడని చెప్పుకోలేరు. కానీ వాళ్ళ బాధని మనము స్ట్రెస్గా అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు పడేటటువంటి మానసిక బాధని మనం స్ట్రెస్గా అర్థం చేసుకోవచ్చు.